గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ప్రియమైన బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు నా చిరకాల మిత్రులు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు, వారికి జత ఎక్సైజ్ కూడా ఉంది ఆయనకి. అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నా చిరకాల మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ మున్సిపల్ అభిషేక్ గారు, పోలీస్ కమిషనర్ దత్ గారు, జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, మేయర్ గారు, అదేవిధంగా చైర్మన్ రాయల్ గారు, ప్రియమైన కార్పొరేటర్లు, ఖమ్మం ప్రముఖులు, పత్రికా విలేకరులు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. మాట్లాడొద్దు ప్రెస్. ఈ యొక్క కిల్లా చరిత్ర 1000 సంవత్సరాలకు పూర్వమే. ఇది అనేక రాజులు, రెడ్డి రాజులు కావచ్చు, యలమరాజులు కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో ముస్లిం రాజులు కూడా దీన్ని ఆక్రమించుకోవటం, మళ్ళీ ఒకసారి తెలుగు ప్రభువులు ఆక్రమించుకోవటం, ఆ రకంగా అనేక రూపాంతరాలు జరిగి ఈరోజు ప్రజాస్వామ్య రాజ్యంలో ఈనాడు నిటార్సుగా ఖమ్మం కిల్లా నిలబడి 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ మహా కట్టడం, చారిత్రక కట్టడం, ఇది ప్రజలందరూ ఆస్వాదించేటట్టుగా, ప్రజలందరూ దీన్ని చూసి దీని చరిత్ర తెలుసుకోవడంతో పాటు గతం యొక్క చరిత్రను కూడా మనం మననం చేసుకొని చరిత్రని మనం గుర్తుపెట్టుకుంటూ ఆనాటి ప్రభువులు ఏ రకంగా దీన్ని నిర్మాణం చేశారు, దేనికోసం చేశారు, దీనివల్ల జరిగినటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రని ఒకసారి మననం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను టూరిజం మినిస్టర్ గారిని పదే పదే మాకున్న పరిచయంతో, సార్ ఒక్కసారి వచ్చి 1000 సంవత్సరాలు నిర్మితమైనటువంటి బౌద్ధ స్తూపం, అది 1000 సంవత్సరాలు కింద నిర్మాణం అయింది. నాకు ఇప్పటికీ తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆసియా ఖండంలోనే పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే అది కొండపల్లిలో ఉంది. అక్కడే భద్రాద్రి రామాలయాన్ని నిర్మాణం చేసినటువంటి భక్త రామదాస్ చరిత్ర, ఆయన జన్మస్థలం ఉంది. ఆ రోజుల్లో ఆయనకి నాకు వీలైన కాడికి ఆ బౌద్ధ స్తూపం దగ్గర రహదారి నిర్మాణం, వీలైన కాడికి కొంత లైటింగు, అక్కడ ఉన్నటువంటి బాల సముద్రానికి కొంత నిధులు ఇచ్చి అక్కడే బోటింగ్ కానీ, ఫుడ్ కోర్ట్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కావాల్సినటువంటి టూరిజం, అదేవిధంగా చరిత్ర తెలుసుకోవటానికి ఈనాటి పిల్లలకి ఈ యొక్క గతం తెలవాలని, దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేశాను. దాని తర్వాత కిల్లాని కూడా ఆ రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా ఇదే ప్రాంతానికి వచ్చి చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి కలెక్టర్ ఇలంబర్తి గారు కొంత ప్రయత్నం చేశారు, తర్వాత అది ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది. అందుకని జిల్లా వాసి రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి గారి సహాయంతో, ఎంపీ గారు, టూరిజం మంత్రి గారి సహాయంతో దీనికి రోప్ వేస్తే తప్ప ఇప్పుడు ఇన్ని స్టెప్స్ ఎక్కి మామూలు జనం వచ్చే రోజు దీని మీద విహరించడానికి కానీ ఆస్వాదించడానికి కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా టూరిజం మినిస్టర్ గారు దయచేసి భువనగిరి కోటకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కంపెనీని పిలుస్తారా, వేరే కంపెనీలు పిలుస్తారా, డిజైన్ ఎట్లా వేస్తారు, డిపిఆర్ తయారు చేసి మా కలెక్టర్ గారు సమన్వయంతో మీ టూరిజం డిపార్ట్మెంట్, ఈడీ గారు వచ్చారా, ఈడీ టూరిజం వారి యొక్క సహకారం తీసుకొని మీరు మంచి కన్సల్టెన్సీ ద్వారాగా దీనికి ఒక రూపకల్పన చేస్తారని చెప్పి ఒక ఆశతోటి ఖమ్మం ప్రజలు ఈ కిల్లా యొక్క అభివృద్ధి, ఈ కిల్లా యొక్క ప్రతిరూపం ఈ రాష్ట్రానికే కాకుండా భద్రాద్రి వచ్చేటటువంటి భక్తులందరికీ రేపు రైల్వే రూట్ కూడా కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే నేషనల్ హైవేలు కనెక్ట్ చేశాం. నా కోరిక ఏంటంటే భద్రాద్రికి నేషనల్ హైవే, అదేవిధంగా రైల్వే లైన్, అదేవిధంగా ఎయిర్వే కూడా
వీలైతే భగవంతుడి దయ వల్ల కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేస్తే భద్రాద్రి టెంపుల్ దక్షిణ రామాలయంగా ఇది పెద్ద ప్రాచుర్యంలోకి రావాలని మొన్న మనం పాండురంగాపురం నుంచి గతంలో సారపాక వరకే సర్వే చేయించాను. అది 3-4 రైల్వే మంత్రులు పోయినా కూడా ఆగిపోయింది. నిన్న ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే లైన్కి పాండురంగాపురం కనెక్ట్ చేశారు భద్రాద్రి మీదుగా. అది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తే భద్రాద్రికి నేరుగా రైల్వే లైన్ వస్తుంది. జాతీయ రహదారుల అనుసంధానం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఖమ్మం రాకుండా వరంగల్ రాకుండా ఓఆర్ఆర్ నుంచి తిన్నగా కొత్తగూడెం జంక్షన్కి వచ్చేటట్టుగా ఇంకొక నేషనల్ హైవే శాంక్షన్ చేశాం. అది టెండర్ స్టేజ్లో ఉంది. ఎంపీ గారు దాన్ని గుర్తుపెట్టుకొని ఈ బడ్జెట్లో మాత్రం దానికి పెద్దగా పెట్టలేరు. కాబట్టి తొర్రూరు మీదుగా మహబాద్ మీదుగా ఇల్లెందు మీదుగా ఓఆర్ఆర్కి వెళ్తుంది. అది తక్కువ డిస్టెన్స్, త్వరగా హైదరాబాద్ చేరుకోవటానికి భద్రాద్రి జిల్లా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ టూరిజం ప్యాకేజీని ఆ రోజుల్లోనే పాలేరు టు పాపికొండలు అని చెప్పి పాలేరు లేకు, బౌద్ధ స్తూపం, కిల్లా, వైరా ప్రాజెక్టు, ఆ రకంగా వెళ్ళి కిన్నెరసాని, భద్రాద్రి టెంపుల్, పర్ణశాల చూసుకొని వీలైన వాళ్ళు గోదావరిలో విహారయాత్రతోటి రాజమహేంద్రం పోవటానికి పాపికొండల మీదుగా ఒక ప్యాకేజీని ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి టూరిజం మంత్రి గారు మీ సహకారంతో, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జరగాలని చెప్పి కోరికతోటి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టి పైకి ఎక్కించాం. ఈ ఎక్కిన ఫలితం దక్కాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. టూరిజం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. అందుకనే మనం ఎలుగుమట్ల సుమారు 500 ఎకరాలు దాన్ని పూనుకున్నాము. ఈరోజు టైం లేదు కాబట్టి జూపల్లి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇందాక పెద్దలు బట్టి గారు చెప్పినట్లుగా ఎండోమెంట్స్, ఇరిగేషను, ఫారెస్టు, దీనికి అనుబంధ రంగాలకు ఉండేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్న కాడ టూరిజం చేసుకోవచ్చు, దేవుడు ఉన్న కాడ టూరిజం చేసుకోవచ్చు, ఇటువంటి పురాతన కట్టడాలు ఉన్న కాడ చూసుకోవచ్చు. ఎకో టూరిజం సత్తుపల్లిలో ఒక పార్క్ ఉంది, అదేవిధంగా కొత్తగూడెంలో ఒక ఎకో పార్క్ ఉంది. ఇక్కడ వెలుగుమట్ల ఖమ్మానికి దగ్గరలోనే 500 ఎకరాలు, దానికి కూడా మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు దానికి కూడా అభివృద్ధి కార్యక్రమాల కింద నిధులు పెట్టుకున్నారు. దాన్ని కూడా త్వరలోనే మొదలు పెడతాము. కాబట్టి దయచేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ రమేష్ రెడ్డి గారు కానీ, ఈడీ టూరిజం కానీ, మంత్రి గారు, మిగతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, దాని దగ్గర అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఎక్కడ ఏ దేవాలయం దగ్గర జమలాపురం ఏంటి, అనపరెడ్డిపల్లి ఏంటి, భద్రాచలం ఏంటి, నరసింహస్వామి గుట్ట ఏంటి, అట్లాగే కూసుమంచి శివాలయం ఏంటి, ఇటువంటి కట్టడాల దగ్గర ఏంది, ఈ ఆర్కియాలజీ కింద ఉన్నటువంటి కట్టడాలకి మనం ఏ రకంగా మీరు వ్యవహారం చేయగలుగుతారు. ఇప్పుడు 1000 స్తంభాలు కూడా చేసుకున్నారు. అట్లాగే మాకు కూసుమంచి శివాలయం కాకతీయులదే. ఈ రకంగా ఇటువంటి కట్టడాలను కూడా మీరు కొద్దిగా రెనోవేట్ చేయగలిగితే అవి ఇంకా జగదీప్యమానంగా ప్రజాదరణ పొందేది. టూరిజంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఉపాధి కల్పించేదానికి ఇంతకంటే సర్వీస్ సెక్టారు ప్రపంచంలో ఎక్కడా లేదు. కొన్ని దేశాలు కేవలం టూరిజం మీదగానే బతుకుతున్నాయి, బతికిస్తున్నాయి, మనకి అప్పులు పెడుతున్నాయి. మనం ఇంత సుసంపన్నమైనటువంటి భారతదేశం చిన్న చిన్న టూరిజం దేశాల దగ్గర నుంచి మనం ఆశించాల్సినంత గతి మనకు అక్కర్లేదు. మన దగ్గర అంతకంటే వాళ్ళ తాత జేజమ్మల లాంటి సైట్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి జూపల్లి గారి ఆధ్వర్యంలో ఆయనకి కొల్లాపూర్ కోట చూశాను నేను. 4 రోజులు ఆయన ఎలక్షన్ పోయి అక్కడే ఉన్నా. అటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ మంత్రి గారికి ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు నరసింహస్వామి ఆ శక్తి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోమని మా యువకుడు రమేష్ రెడ్డి గారు, ఆయనకి ఏ ఛాన్స్ లేకపోయినా మంచి ఛాన్స్ వచ్చింది కాబట్టి దయచేసి ఆయన గారు కూడా దీంట్లో కార్యక్రమం చేసుకోవాలా. మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మా డిపార్ట్మెంట్ని కూడా మీరు ఇమ్మీడియట్గా వాడుకొని దీన్ని సఫలీకృతం చేయమని చెప్పి ప్రార్థన. ఇన్ని మెట్లెక్కి వచ్చినందుకు మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంకా చాలా పాయింట్లు పెట్టారు. వైరా వెళ్ళి ఇప్పుడు సీఎం గారి మీటింగ్ యొక్క వ్యవహారాన్ని పరిశీలించాలి. అక్కడి నుంచి మీరు కొత్తగూడెం హరిత కాంప్లెక్స్ని విజిట్ చేయాలి. అక్కడి నుంచి కిన్నెరసానికి వెళ్ళాలి. మీరు ఉదయం భోజనం అక్కడ పెట్టుకున్నారు, అది రాత్రికి మార్చుకోండి. నైట్ భోజనం చేసుకొని వెళ్ళి భద్రాచలంలో పండుకొని పొద్దున్నే దేవుడిని చూసుకోండి. కాబట్టి దయచేసి రమేష్ రెడ్డి గారు మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. మాకు చాలా కథ కార్యక్రమాలు ఉన్నాయి.
కాబట్టి థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.